సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. కామ్రేడ్స్, ఈరోజు సమస్యలు తీర్చామనేసి చాలా పెద్దగా చెప్పుకుంటున్నారు. ఆ సమస్యలన్నీ కూడా చాలా నామమాత్రమైనటివి. ఈరోజు 62 సంవత్సరాలు పెంచితే అది ప్రభుత్వ వర్కర్లకి, అది ప్రభుత్వానికి ఆదాయము. అదేవిధంగా హెల్పర్లకు 50 సంవత్సరాలు పెంచితే అది ఎప్పుడుకో వచ్చేది. మట్టి ఖర్చులకి 25,000 ఇస్తున్నారు, అది ఏమాత్రం సరిపోని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు దీపం వెలగాలంటే నూనె ఉండాలి. ఈరోజు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ వర్కర్లకు ఈరోజు పౌష్టికాహారం తినే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా జీతాలు పెంచందే, మన సమస్యల పరిష్కారం కాందే ప్రతి కలెక్టరేట్ ముందర కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది సింబాలిక్ మాత్రమే. రేపు భవిష్యత్తులో 42 రోజుల సమ్మెను కూడా కొనసాగిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఈరోజు మా సమస్యలన్నింటినీ కూడా తీర్చిన పక్షాన ఈరోజు 42 రోజులు సమ్మె చేస్తే ఏమాత్రం జీతం గురించి పట్టించుకొని పరిస్థితి. అదేవిధంగా 2022లో గ్రాడ్యుయేటీ అమలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది అమలు చేయలేదు. ఈరోజు గుజరాత్లో హైకోర్టు తీర్పిచ్చింది అంగన్వాడీ వర్కర్ల జీతాలు PRCకి లింక్ చేయమని. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని హైకోర్టులైనా సుప్రీంకోర్టులైనా ఏమాత్రం కూడా జీతాలు పెంచని పరిస్థితి. ఈరోజు జీతాలు పెంచే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని, లేదంటే మా జీతాలు పెంచండి, పెంచని పక్షాన మా పోరాటాలను ఉధృతం చేస్తామని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.